ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కార్యక్రమంలో ప్రస్తుత ఎల్నినో వాతావరణ పరిస్థితులలో పత్తి పంట సాగులో రైతులు చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓంప్రకాష్ గారితో పరిచయం వింటారు. అనంతరం గొర్రెల పెంపకంలో అనుభవాలు, దుగ్గొండి మండలం కేశవాపూర్ గ్రామ రైతు కనకయ్య గారితో పరిచయం వింటారు. ముందుగా కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-118-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. వినండి, ప్రస్తుత ఎల్నినో వాతావరణ పరిస్థితుల్లో పత్తి పంట సాగులో రైతులు చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులు అనే అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓంప్రకాష్ గారితో పరిచయం. పరిచయకర్త అర్షం సదానందం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఎల్నినో పత్తి పంటలో తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలపై మన ఆర్ఏఆర్ఎస్ వరంగల్ కీటక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓంప్రకాష్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి ఓంప్రకాష్ గారు. నమస్కారం. ఓంప్రకాష్ గారు, ప్రస్తుత పరిస్థితులలో ఈ ఎల్నినో పత్తి పంటలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల మీద మీదైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మరి ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కనుక తీసుకున్నట్లయితే మన ఈ వాతావరణ ఆధారిత సూచనల ప్రకారము ప్రస్తుతం అంతా కూడా ఎల్నినో ప్రభావం అనేది మన యొక్క వ్యవసాయంలో ఉంటుందని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎల్నినో అనగా ఈ యొక్క తక్కువ వర్షపాతం అనేది నమోదు కావడం వల్ల కొద్దిగా మనం పండించే పంటల్లో ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కావున రైతు సోదరులందరూ ఈ యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారి యొక్క పంటలను ముఖ్యంగా సెలెక్ట్ చేసుకొని వాటిని వేసుకొని తర్వాత దశలో వివిధ రకాల జాగ్రత్త చర్యలు కనుక వహించినట్లయితే ఈ యొక్క ఎల్నినో లేదా ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఉండే పంటలను కాపాడమే కాకుండా వాటి నుండి మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కనుక తీసుకున్నట్లయితే గత కొద్ది కాలంగా ఎండాకాలంగా ఉన్నా కూడా ఈ యొక్క ప్రస్తుతం గత వారం నుంచి మనకు ఈ యొక్క వాతావరణంలో మార్పులు రావడం వల్ల వర్షాలు కురియడం జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కొందరు వివిధ రకాల పంటలను వేసుకుంటున్నారు. అంతేకాకుండా కొద్దిమంది రైతులు ఇదివరకే పంటలు కూడా వేయడం జరిగింది. అయితే రైతు సోదరులందరూ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు అందుబాటులో ఉన్న నీటి వసతి ఆధారంగా మాత్రమే ఈ యొక్క పంటల ఎంపిక అనేది చేసుకోవాలి. పంటల ఎంపిక అనేది సరిగా చేసుకున్నట్లయితే వారికి తర్వాత దశలో ఉపయోగకరంగా ఉండి ఈ యొక్క ఆర్థికంగా నష్టం వాటిల్లకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ ఈ యొక్క వ్యవసాయ ఆధారిత సూచనలను క్రమం తప్పకుండా పాటించి తర్వాతి దశల్లో పంట యొక్క వివిధ దశల్లో వివిధ రకాల సస్యరక్షణ చర్యలు, అంతేకాకుండా యాజమాన్య పద్ధతులు కనుక సరైనటువంటి సమయంలో కనుక చేపట్టినట్లయితే అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ప్రస్తుత విషయానికి వచ్చినట్లయితే పత్తి పంట విషయానికి వచ్చినట్లయితే మన రాష్ట్రంలో అనగా తెలంగాణ రాష్ట్రంలో వరి పంట తర్వాత పత్తి పంట అనేది ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నాం. అయితే ఈ యొక్క
పత్తి పంటను చాలామంది రైతులు జూన్ మాసంలోనే విత్తడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితులు కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క వేసిన యొక్క పత్తి విత్తనాలకు మొలకెత్తడము, అంతేకాకుండా ప్రస్తుతం అంతా పత్తి కూడా మనకు 4 నుంచి 6 ఆకుల దశలో ఉంది. అయితే ఈ దశలో వివిధ రకాల చీడపీడలు అనేటివి పత్తి పంటను ఆశించి నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఏంటంటే ఎల్నినో వంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యొక్క బెట్ట వాతావరణ పరిస్థితులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. అయితే ఇటువంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు మనము కొన్ని రకాల జాగ్రత్త చర్యలు అనేటివి చేపడితేనే ఈ యొక్క దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో భాగంగా పత్తిలో ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ పంట తొలి దశలో అంటే బెట్ట పరిస్థితులు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని రకాల రసం పీల్చే పురుగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కావున ఈ యొక్క రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను సకాలంలో వాటి వల్ల కలిగే నష్టాన్ని గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కావున రైతు సోదరులందరూ ఇప్పుడు వేసిన పత్తిలో తగినటువంటి యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడులు పొందవచ్చు. పత్తి పంటను తొలి దశలో ఆశించే చీడపీడల గురించి మీదైనా సమాచారాన్ని చెప్పండి. మరి రైతు సోదరులందరూ ప్రస్తుతం సాగు చేస్తున్నటువంటి అంతా పత్తి కూడా మనకు బీటీ పత్తిని సాగు చేస్తున్నాం. అయితే ఈ బీటీ పత్తిని సాగు చేస్తున్నప్పుడు రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ బీటీ పత్తిలో ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి పంట యొక్క తొలి దశ నుంచి మనకు పంట చివరి వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగులు తొలి దశలో నుంచే పంటను ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల విషయానికి వచ్చినట్లయితే పత్తిలో ప్రధానంగా తామర పురుగులు, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి ఇవి ప్రధానంగా పత్తి పంటను ఆశించి రసాన్ని పీల్చి మనకు అధికంగా దిగుబడులు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ ఈ యొక్క తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అందులో భాగంగా రైతు సోదరులందరూ తొలి దశ నుంచే అనగా పత్తి మొలకెత్తినప్పటి నుంచే పత్తి పంటను గమనించుకుంటూ ఉన్నట్లయితే వాటి వల్ల కలిగే నష్టాన్ని గుర్తించి యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తామర పురుగుల వలన కలిగే నష్టాన్ని వివరించండి. మరి ఈ రసం పీల్చే పురుగుల్లో మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కనుక తీసుకున్నట్లయితే ఎప్పుడైతే బెట్ట వాతావరణ పరిస్థితులు వస్తాయో అప్పుడు ఈ తామర పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ యొక్క బెట్ట వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు పంట తొలి దశలో అనగా 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు కూడా మనకు ఈ యొక్క తామర పురుగులు ఆశించి పంటకు నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క దశలో అనగా ఈ 2 నుంచి 4 ఆకుల దశలో ఈ తామర పురుగులు ఆశించినట్లయితే ఈ పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఆకుల కింది భాగంలో ఉండి గోకి రసాన్ని పీల్చడం వలన ఆకులనేటివి డొప్పలాగా మారిపోయి చివరికి ఈ యొక్క మొక్క అనేది ఎదగకపోవడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా పంట ఎదిగిన తర్వాత కూడా ఈ యొక్క రసం పీల్చే పురుగులైనటువంటి తామర పురుగుల ఉధృతి అనేది వాతావరణ పరిస్థితులను బట్టి పెరుగుతూ ఉంటుంది. కావున ఈ పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకుల నుంచి గోకి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల వెనుక వైపు కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క వెండి చారల వలె మెరవడం మనం గమనించవచ్చు. ఇటువంటి లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే రైతు సోదరులందరూ తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ యొక్క సస్యరక్షణ చర్యల్లో భాగంగా రైతు సోదరులందరూ ఈ యొక్క తామర పురుగుల నివారణ కోసము ఈ యొక్క నీలిరంగు జిగురు అడ్డలను 1 ఎకరానికి 20 చొప్పున మన పత్తి చేనులో పెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క పురుగుల యొక్క నియంత్రణకు ముఖ్యంగా ఈ తామర పురుగులు రసం పీల్చే పురుగులు కావున వీటి యొక్క నియంత్రణకు పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా స్పైనిటోరమ్ అనే మందును 0.9 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ తామర పురుగుల విషయానికి వచ్చినట్లయితే రైతు సోదరులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు పత్తిలో తలమాడు తెగులు, వైరస్ తెగులు కూడా ఒక ప్రధానమైన సమస్య. ఈ తలమాడు వైరస్ తెగులు కూడా మనకు ఈ తామర పురుగుల వల్లనే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంటుంది. కావున మనం తలమాడు తెగుల నుంచి కూడా పంటను కాపాడుకోవాలనుకుంటే ఈ యొక్క తామర పురుగులను సంఖ్యను ఎక్కువగా ఉండకుండా తొలి దశలోనే అనగా ఈ పురుగు కనిపించిన వెంటనే ఈ యొక్క సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే పత్తిలో ఈ తామర పురుగుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడమే కాకుండా అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పచ్చదోమ వలన కలిగే గాయ లక్షణాలు మరియు యాజమాన్యం గురించి వివరించండి. మరి పత్తి పంటలో రసం పీల్చే పురుగుల్లో ఇంకొక ప్రధానమైన సమస్య పచ్చదోమ. ఈ పచ్చదోమనే మనము దీప పురుగు అని కూడా అంటాము.
అయితే ఈ పచ్చదోమ మనం ప్రస్తుతం సాగు చేస్తున్న బీటీ పత్తిని ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. ముఖ్యంగా మబ్బుతో కూడిన వాతావరణం కనుక ఉన్నట్లయితే ఈ యొక్క పచ్చదోమ ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ పచ్చదోమ ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దీని యొక్క లక్షణాలను కనుక తీసుకున్నట్లయితే దీని యొక్క పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన తొలి దశలో ఆకుల కొనలు ఎరుపు రంగులోకి మారి తర్వాత ఆకులన్నీ కూడా డొప్పల్లాగా మారిపోవడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ పురుగు విషయానికి వచ్చినట్లయితే ఇది పంట మొలకెత్తిన రెండాకుల దశ నుంచి మనకు కాయలు అభివృద్ధి చెందే దశకు కూడా ఈ యొక్క పురుగు అనేది పంట చేలో ఉంటుంది. ఇది ఉండి మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి దాని యొక్క అనుకూల వాతావరణం రాగానే ఈ యొక్క పత్తి చేనులో అధికంగా నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. ఈ పచ్చదోమ విషయానికి వచ్చినప్పుడు ఈ పచ్చ చిల్ల మరియు పెద్ద పురుగు రెండు కూడా ఆకుపచ్చ వర్ణంలో ఉండి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల నష్టం అనేది వాటిల్లుతుంది. కావున రైతు సోదరులందరూ ఈ యొక్క రసం పీల్చే పురుగులైనటువంటి పచ్చదోమను సకాలంలో గుర్తించి ఈ యొక్క యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా ఈ యొక్క పచ్చదోమ నివారణకు రైతు సోదరులందరూ ఈ జిగురు అట్టలు మనకు మార్కెట్లో లభించే పసుపు రంగు జిగురు అట్టలను ఒక ఎకరానికి 20 చొప్పున మన పత్తి చేనులో పెట్టుకున్నట్లయితే ఈ యొక్క రసాయనిక మందుల మీదనే ఆధారపడకుండా ఈ జిగురు అట్టల వల్ల కూడా కొంతవరకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మనము సస్యరక్షణ చర్యల్లో భాగంగా వివిధ రకాల రసాయనిక మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి కూడా మనము ఈ యొక్క పచ్చదోమను మనము నివారించుకోవచ్చు. అందులో భాగంగా ఈ యొక్క పచ్చదోమ నివారణకు తొలి దశలో అయితే ఈ యొక్క అసిఫేట్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా డైనోటెఫ్రాన్ అనే మందును 0.3 గ్రాములు లీటర్ నీటికి లేదా థయోమితాగ్జమ్ అనే మందును 0.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పచ్చదోమ ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క పచ్చదోమ ఉధృతిని సకాలంలో గుర్తించి యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే ఈ యొక్క దీనివల్ల కలిగే నష్టం అనగా దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గుతాయి. కావున వీటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తొలి దశలో వచ్చేటువంటి పేనుబంక నివారణ చర్యలు ఏ విధంగా ఉంటాయో చెప్పండి. మరి పత్తిలో ఈ యొక్క రసం పీల్చే పురుగుల్లో పేనుబంక కూడా ప్రధానమైన సమస్య. ఈ పేనుబంక విషయానికి వచ్చినట్లయితే ఈ మిగిలిన రసం పీల్చే పురుగుల కన్నా కూడా ఈ పేనుబంక ఉధృతి అనేది పంట తొలి దశలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క జూన్ జూలై మాసంలో ఈ యొక్క పేనుబంక ఉధృతి అనేది ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పేనుబంక విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా గుంపులుగా ఉండి ఈ యొక్క లేత కాండము అంతేకాకుండా ఆకులను గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన మొక్క అనేది ఎదగక గిడసబారిపోయి చివరికి చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. పేనుబంక ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే రైతు సోదరులందరూ సకాలంలో గుర్తించి ఈ యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ యొక్క సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఈ యొక్క పేనుబంక నివారణ కోసము తొలి దశలో అయితే ఈ యొక్క డైనోటెఫ్రాన్ అనే మందును 0.3 గ్రాములు లీటర్ నీటికి లేదా థయోమితాగ్జమ్ అనే మందును 0.25 గ్రాములు లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి ఇందులో ఏదో ఒక మందును మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో వచ్చే పేనుబంక బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రసం పీల్చే పురుగుల సమగ్ర సస్యరక్షణ గురించి తెలుపండి. మరి పత్తిలో ప్రధానంగా మనం సాగు చేస్తున్నటువంటి బీటీ పత్తిలో ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల్లో ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టు పేనుబంక, తామర పురుగులు, పచ్చదోమ అనేవి పంట యొక్క తొలి దశలో ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా తర్వాత దశలో కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క పిండి పురుగు కూడా కొన్ని ప్రాంతాలలో వచ్చి ఎక్కువగా నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. కావున మనం సాగు చేస్తున్నటువంటి బీటీ పత్తిలో ఈ యొక్క రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవాలి అనుకుంటే రైతు సోదరులందరూ సమగ్ర సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ యొక్క పత్తిలో ఈ యొక్క దిగుబడులు తగ్గకుండా మనము పత్తిని రసం పీల్చే పురుగుల బారి నుంచి కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో భాగంగా పంట యొక్క తొలి దశ నుంచే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అనగా పంట మొలకెత్తిన తర్వాత రైతు సోదరులందరూ వివిధ రకాల సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అందులో మొదట గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే రైతు సోదరులందరూ ఈ కాండం పూత పద్ధతి, ఈ కాండం పూత పద్ధతిని మనం పత్తిలో కనుక చేపట్టినట్లయితే పంట తొలి దశలో ఎక్కువగా రసాయనిక మందులను పిచికారీ చేయకుండా
తక్కువ ఖర్చుతో ఈ యొక్క రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాండం పూత పద్ధతిని రైతులు కనుక పాటించినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో రైతు సోదరులందరూ ఈ కాండం పూత పద్ధతిలో భాగంగా పంట 30, 45, 60 రోజులలో పత్తి పంట మొలకెత్తిన 30, 45, 60 రోజులకు ఈ కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని కనుక పాటించాలి. అనగా ఈ యొక్క పత్తి మొలకెత్తిన 30 రోజులకు ఈ యొక్క మోనోక్రోటోఫాస్ మరియు నీరు నిష్పత్తి 1:4 నిష్పత్తిలో కాండానికి లేత కాండానికి బొట్టు రూపంలో పెట్టుకోవాలి. అంతేకాకుండా 45 రోజులకు మరియు 60 రోజులకు ఈ ఇమిడాక్లోప్రిడ్ మరియు నీరు నిష్పత్తి 1:20 నిష్పత్తిలో కలుపుకొని ఆ ద్రావణాన్ని ఈ యొక్క పత్తి యొక్క లేత కాండానికి బొట్టులాగా పెట్టుకున్నట్లయితే ఈ యొక్క పంట యొక్క తొలి దశలో అనగా 60 రోజుల వరకు వచ్చే ఈ రసం పీల్చే పురుగులను సాధ్యమైనంత వరకు సమర్థవంతంగా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులందరూ కాండానికి మందు పెట్టే పద్ధతిని పాటించాలి. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే పంట తొలి దశలో మనము ఏదైనా మందు కనుక పిచికారీ చేసినట్లయితే మనం పిచికారీ చేసే మందు ద్రావణం ఎక్కువగా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ రెండింటిని అధిగమించడానికి ఈ చిన్న చిన్న పద్ధతులు ముఖ్యంగా ఈ కాండానికి ఈ యొక్క మందు పూసే పద్ధతిని కనుక పాటించినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. దీనితో పాటు రైతు సోదరులందరూ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తొందరగా ఈ యొక్క రసాయనిక ఎరువులు పురుగు మందులు కాకుండా రసాయనిక క్రిమిసంహారక మందుల మీద ఆధారపడకుండా వివిధ పద్ధతులను కూడా మనము ఇందులో పాటించాలి. అందులో భాగంగా రైతు సోదరులందరూ ఈ యొక్క జిగురు అట్టలు ముఖ్యంగా పసుపు రంగు జిగురు అట్టలు అంతేకాకుండా ఈ యొక్క నీలిరంగు జిగురు అట్టలను కనుక మనము పెట్టుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల బారి నుంచి వల్ల ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క పసుపు రంగు జిగురు అట్టలు మరియు నీలిరంగు జిగురు అట్టలు ఏ విధంగా పనిచేస్తాయంటే ఈ రసం పీల్చే పురుగులు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు పోతున్నప్పుడు ఈ యొక్క పసుపు రంగుకు అంతేకాకుండా నీలిరంగుకు ఇవి ఆకర్షించబడి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ జిగురు అట్టలకు అతుక్కపోవడం వల్ల వీటి యొక్క ఉధృతి అనేది కొంతవరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా కూడా మనము ఈ పత్తిలో వచ్చే రసం పీల్చే పురుగుల వల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున రైతు సోదరులందరూ రసాయనిక మందుల మీదనే ఆధారపడకుండా ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క పసుపు రంగు జిగురు అట్టలను మరియు నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి 20 చొప్పున కనుక మనం అమర్చుకున్నట్లయితే వీటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఓంప్రకాష్ గారు బాగుందండి, చాలా చక్కగా చెప్పారు. పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్నినో పత్తి పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే గురించి చాలా బాగా చెప్పారు. మీదైన సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలు. ఇంతవరకు ప్రస్తుత ఎల్నినో వాతావరణ పరిస్థితులలో పత్తి పంట సాగులో రైతులు చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులు అనే అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓంప్రకాష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. కార్యక్రమంలో గొర్రెల పెంపకంలో అనుభవాలు దుగ్గొండి మండలం కేశవాపూర్ గ్రామ రైతు కనకయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం. నమస్కారం అండి కనకయ్య గారు. నమస్కారం. ఇప్పుడు కనకయ్య గారు, గొర్రెలను పెంచుకోవాలంటే ముందు దొడ్డిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి, గొర్రెలను గాయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే దాని గురించి మీరు రైతులకు చెప్పండి. మరి గొర్రెలను గురించి తీసుకోవాలంటే దొడ్డి వేసుకోవాలి. దొడ్డికి మంచిగా శుభ్రంగా మంచిగా ఊడ్చుకోవాలి, చేసుకోవాలి, పౌడర్ గిడర్ వేసుకోవాలి. ఫ్యాన్లు పెట్టుకొని మంచిగా దాన్ని శుభ్రంగా తీసుకొని దాన్ని ఏ జాగ్రత్తలు తీసుకున్నా, సూదులు వేసుకున్నా, మందులు వేసుకున్నా. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మీరు మేము 60 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు నువ్వు గొర్రెలను కాసినావు? గొర్రెలను కాయడానికి నువ్వు ఎవరిని చూసి నేర్చుకున్నావు? మరి నేను చిన్నప్పటి నుంచి గొర్రెలనే కాసిన. ఇక మనకు ఎప్పుడన్నా ఒకసారి పోతే ఎవరైనా పిలిస్తే గొర్రెలు రమ్మంటే కాళ్ళు లేవకుండా ఉన్నాయి, పోతలేను. అయితే ఇప్పుడు వాళ్ళ గొర్రె గురించి కానీ దేని గురించి కానీ దాన్ని
ఆ సూదులు కానీ మందులు కానీ అన్నీ వాడినాము. ఏ సూదితే దేనికి పని చేసేది అనేది డాక్టర్ చెప్తూ ఉన్నారు, మేము వేసుకుంటా పోయినాం, మంచిగానే జాగ్రత్తలు జరిగినాయి. ఇప్పుడు అది నీళ్ళ రోగానికి వేరే మందులు వచ్చినాయి, కాకపోతే ఇంకా సొల్లు రోగానికి అవి మందులు వేరే వచ్చినాయి. ఆ మందులు కూడా వాడుకుంటూ పని చేసుకుంటూ ఇప్పటి వరకు జాగ్రత్తగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్ని రోజుల కాడికే కూడా మా ఊళ్ళో ఉన్నంత జనం ఎక్కడ లేరు ఇప్పటికి కూడా. గొర్రెలు కూడా మంచిగానే ఉన్నాయి ఊరు వరకు 10 మందల అవసరం ఉన్నాయి. 10 మందలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కదానికి జ్వరం వచ్చింది అనుకో, ఇప్పుడు ఆ వచ్చిన గొర్రెను మళ్ళీ అదే మందల ఒకవేళ మనం కలిపి ఉంచినాం అనుకో, అన్ని గొర్రెలకు అలా జ్వరం వచ్చే అవకాశాలు ఉంటుందా, లేదంటే దాన్ని ఏమైనా దూరం తీసుకుపోయి కట్టేయాలా? దూరం తీరం అయితే ఈ వరకు అయితే కట్టేయలేదు. ఇప్పటి వరకు అయితే అలానే ఉంటుంది. ఇక అది ముఖం నలుపు అవుతుంది, నల్లబడి మన నిలబడుతుంది. అప్పుడే ఓ సూది గోలి వేసినట్టే తెల్లారితారా కాస్త మళ్ళా మీద పడుతుంది. ఆ రోజు మనం కానక ఉన్నాం అనుకో, అది కానక ఉంటే మాత్రం అది మళ్ళా తెల్లారి సూది వేసినా గోలి వేసినా కొన్ని రోజులు గడవాలి. అది అయితే కావచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అట్లా అంత చెండాల రోగం అది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నీళ్లు దొరకనప్పుడు ఏం చేస్తారంటే, ఈ గొర్రెలను తీసుకొని పోయి మన గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే వాగులలో నీళ్ళు తాగిస్తారు. వాగులలో నీళ్ళు తాగించినప్పుడు ఈ గొర్రెలకు నీలి టంగు రోగం అని వస్తుంది, అంటే నీలి నాలిక రోగం అని వస్తుంది ఒకటి. ఈ నీళ్ళ రోగం అనేది మన సంక్రాంతి ముందు అవతల ఇవతల గీ రోజులలో వస్తుంది. అది ఇప్పుడు వచ్చేది ఏంటంటే బురద నీళ్ళు, బుట్ట నీళ్ళు, అదో నీళ్ళు తాగుతాయి. ఇప్పుడు తాగినా కానీ అది దానికి పేగుల పంటి ఎఫెక్ట్ ఉండే వరకు కానీ మన నట్టలు పడతాయి. అయితే దానికి మందులు పెడతారు, మంచి బలమైన మందులే పెడతారు. ఇప్పుడు మన ఈ గవర్నమెంట్ ఇచ్చినవి కాకుండా వీళ్ళు కూడా ఇంకా ధరకాలు తెచ్చుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు ఇంకోటి కనకయ్య గారు, ప్రధానంగా ఈ గొర్రెల దొడ్డి శుభ్రం చేసుకోవాలంటారు. శుభ్రం చేసుకునే క్రమంలో ఇప్పుడు మీరు దొడ్డిని ఎన్నిసార్లు ఊడ్చుకుంటారు? మరి పొద్దున సాయంత్రం ఊడుస్తారా? పొద్దున సాయంత్రం ఊడుస్తారు. పొద్దున సీగవాడి తెల్లనగా ఇంటికాడ వన్నా గానీ తెల్లారి తలకు లేసుకుంటాం, అంతా శుభ్రం చేసుకొని ఊడ్చుకొని అవతల బార పోసుకొని ఇక గొర్రెల బయట ఇంకో వేరే దిక్కు బండ పెట్టుకుంటాం. ఇక దాంట్లోకి రావు, మళ్ళీ సీగవాడి వస్తేనే మళ్ళీ వస్తాయి. ఇప్పుడు మీరు ఈ ఎండాకాలం టైంలో గడ్డి ఎక్కువ ఉండదు. ఈ గడ్డి ఎక్కువ ఉండనప్పుడు ఏం చేస్తారంటే మన యాదవులు ఏం చేస్తారంటే దాన్ని ఏమంటారంటే మాన్యం పోతాం అంటే అడవి రాజ్యం పోతారు. తూర్పు దేశం ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ మేపుకుంటారు. అక్కడికి పోయినప్పుడు మీ గొర్రెలకు ఏమైనా దొంగల భయం కానీ ఇంకా వేరే ఏమైనా భయం ఉంటుందా? దొంగల భయం ఈ సంబంధంలో ఎప్పుడు లేదు. ఆ వెనకట ఉండే అని మీ అప్పుడు ఉండే దొంగలు ఉండే, తోడేన్లు లేవు. ఇప్పుడు దొంగలు కూడా ఎవడో తప్పుదారి వస్తే పోతూనే ఉంటది, ఒకటి ఉంటూనే ఉంటది. దానికి అంత సంబంధం. కుక్కలు కానీ లేదా పాములు ఇట్లా గడిచే అవకాశం ఏమైనా ఉంటుంది? పాములు ఎప్పుడన్నా దబన ఒక వ్యక్తి గడిచింది, ఇద్దరు గడితే ఇద్దరు చచ్చిపోయారు. మరి ఆ టైంకు మనం అది చూసినప్పుడు మనం టైంకు చూస్తే దవాఖాన తీసుకుపోయిన ఒకళ్ళను తీసుకుపోయినా కానీ ఇది కాలే. ఇప్పుడు మన యాదవులు ప్రధానంగా గొర్రెలు మేపడానికి తీసుకుపోయినప్పుడు ఈ పుట్టకే తలబెట్టి పండుకుంటారు అన్నట్టు సమాచారం. ఆరకాలంలో పుట్ట మీదనే తలకాయ పెట్టి పండుకుంటారు అనేది తెలుసు. అయితే అట్లా పెట్టి పండుకోవడం వల్ల ఏమన్నా పాములు గడిచే అవకాశం ఉండదా? మరి మాకైతే వారికైతే ఎవరికి ముట్టుకోలేదు. ఒక ఇద్దరి మనసులకు మాత్రం అది ఎట్లా ముట్టిందో ఎట్లనో ఇక భగవంతుందా కానీ మా ఇద్దరు మాత్రం చచ్చిపోయారు. ఇప్పుడు మీరు ఈ గొర్రెలను తీసుకుపోయే క్రమంలో మేపేటప్పుడు గడ్లే మేపేటప్పుడు వర్షాకాలంలో కానీ లేదంటే చలికాలంలో కానీ గడ్లే మేపేటప్పుడు ఈ గొర్రెకు కనుక ఏమన్నా ఒకవేళ పురుగు పూసి ఏమైనా ముట్టిందనుకో, పాము కానీ తేలు కానీ కరిచిందనుకో, ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? దాన్ని పాము కరిచిందని ఎట్లా గుర్తుపడతారు మీరు? పాము కరిచిందని ఎట్లా గుర్తుపడతారు అంటే అది చెవులు చల్లగా పడతాయి, ముఖం నల్లగా చేసుకుంటది, మొత్తం నిండుగా జ్వరం వచ్చినట్టుగా ఏర్పడుతుంది. ఏర్పడప్పుడు ఏం చేస్తామంటే దన్న ఇటాడు చూస్తే కట్టో గిట్టో దొరుకుతానో ఏం లేదు, లేకపోతే ఏం చేస్తాం చెవు పడతాం, లగాంచి పండ్లతో కొరికి పారేస్తాం. ఈ చెవు రెండు చెవులు కొరికి పారేస్తాం. కొరికి పారేసి ఇక ఊంచుతాం కదా. అది అడిగే అదే పురుగు అయినట్టంతా మాత్రం దెబ్బకు మళ్ళా మన తెలివికి వస్తుంది. అదే ఖచ్చితంగా అదే పురుగు అయినట్టు అంటే తెలివికి వస్తుంది. కొంతమంది డాక్టర్లు ఏమంటారంటే అట్లా చెవులు కోయడం వల్ల మన విషయం తగ్గదని అంటారు. అది మరి అది పెంజరపాము అని ఉంటది. ఆ పెంజరపాము అని ఉంటే ఆ పెంజరపాము వలన
ఆ గొర్రెకి ఏమవుతుంది అంటే అక్కడక్కడ మన మచ్చలు వేసినట్టుగా బూరు ఊసిపోతుంది. అప్పటికప్పుడే ఊసిపోతుంది. తర్వాత కొన్ని రోజుల వరకు కొన్ని రోజులకు ఓ నెల తర్వాత ఈ ఆడిన తర్వాత బూరు ఊసిపోతుంది. మనం మనిషికి కదా మచ్చలు వేసినట్టు అట్లా ఊసిపోతుంది. అట్లా ఊసిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. చనిపోదు కానీ ఇది అట్లా అవస్థపడి అయితే కానీ వస్తాయి, లేకపోలేదు. అది తెలియపోతుంది. లేకపోతే దానికి మళ్ళీ ఏదో ఇదో అదొకటి మందులు డాక్టర్ రాసిచ్చినాయి కానీ మేము దానికి సేతుబాటు చేసే మా మందులు కానీ పెట్టుకుంటే బాగుపడుతుంది. ఒకటి పోయిపోతుంది. ముందుగా ఒక రైతు గొర్రెలను పెంచుకోవాలంటే ఎన్ని గొర్రె పిల్లలను తెచ్చుకొని పెంచుకుంటే బాగుంటుంది? ఏ సైజులో తెచ్చుకొని పెంచుకోవాలి? ముందుకు మంచిగా సడే వాటిని తీసుకొని ఒక 50 ఉంటే మనిషికి కావాలంటాయి. ఇక అంతకు తక్కువ ఉంటే మన ఇంటి జాగ్రత్త మన ఎల్లు బట్టను చూసుకొని 30 కొనుక్కోవచ్చు, 20 కొనుక్కోవచ్చు, 50 కొనుక్కోవచ్చు. అది మన బలం గురించి. కానీ మనం ఇప్పుడు అన్నీ కొనుక్కుందాం అంటే అన్ని కొనుక్కునేటంత బలం అన్ని కొనుక్కుంటాం కూడా ఉంటుంది. ఈ 50 నగలు అయితే అందుబాటులో వాని జీతం వెళ్తుంది. ఇప్పుడు 50 నగలు కొనుక్కోవాలంటే ఫస్ట్ ఎంత డబ్బులు పెట్టి కొనుక్కోవాలి? మనకి ఎన్ని డబ్బులు వస్తాయి కదా? మందులు అందాది ఎంత ఖర్చు అవుతుంది? మందులు తెచ్చిన మందులు డాక్టర్ రాసిచ్చినాయి డాక్టర్ వేస్తారా లేదంటే మీరే వేస్తారా? మరి కొన్ని డాక్టర్ వేస్తాం. మన గాలి రోగపోయి గాలి అయితే గాళ్ళ బాపతి, లేకపోతే పెద్ద రోగం బాపతి, తల్లెవైన బాపతి ఐసలో పెట్టి పట్టుకొచ్చి అవి వేస్తారు. వాళ్ళని తీసుకొచ్చుకొని వేపించుకొని వాళ్ళకి ఇంతో అంతా వాళ్ళకి సన్మానం చేసి వెళ్ళకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే మన గొర్రెల కాపర్లు గొర్రెలకు ఏమైనా వ్యాధులు వచ్చినప్పుడు కానీ ఏమైనా జబ్బులు వచ్చినప్పుడు కానీ వీళ్ళే సొంతగా ట్రీట్మెంట్ అంటే వీళ్ళే ఇంజక్షన్లు కూడా వీళ్ళే ఇస్తారు. మరి అట్లా వేయడం వల్ల ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండదా? మరి డబ్బున ఏదన్నా దానికి నరానికి ఇట్లా తాకితే అపవాదం అవుతుంది. మరి నరానికి ఇట్లా తాకకుంటూ ఈ కండలా వేసుకున్నట్టు అంటే ఏం కాదు. మీరు గొర్రెలు కాసినప్పుడు అంటే అట్లాంటి చికిత్సలు ఏమైనా చేసినరా? మరి చేస్తే దానికి ఇట్లా తొంటికేస్తే నరానికి తాకుతాయి. నరానికి తాకితే నరం ఇసుకొస్తుంది దానికి. ఊరికే ఈడ్చుకుంటే వస్తుంది అది. అయితే అట్లా దాని కొన్ని రోజుల వరకు తేలిపోతాయి లేకపోతే అపవాదం అయితే. ఇప్పుడు గొర్రెలు కానీ మేకలు కానీ చనిపోయినప్పుడు ఏమైంది అంటే పాము కరిచి కానీ లేదంటే ప్రమాదం ఏమైనా జరిగి జబ్బులో పడ్డప్పుడు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన గొర్రెలను కూడా తీసుకొచ్చి ఊర్లో అమ్ముతారు కొంతమంది. అంటే ఊర్లో అమ్మితే ఆ చనిపోయిన గొర్రెలను కూడా కోసుకొని తినే వాళ్ళు ఉంటారు కొంతమంది. అట్లా చనిపోయిన గొర్రెలు తిన్న వాళ్ళకి ఏమన్నా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందా? మరి ఏమైతే వరకు మాకు ఏం రాలేదు. ఇప్పుడు కొంతమంది డాక్టర్లు ఏమంటారు అంటే పాము కరిచిన గొర్రెను కూడా తీసుకొచ్చి అట్లా ఊర్లో తినడం వల్ల జబ్బులు వస్తాయి, వాళ్ళకి కూడా కొన్ని రోజులకు వస్తాయని అంటారు. మరి మీరు ఎందుకు అది పాటిస్తలేరు? మరి అది మేమైతే పాటిస్తలేదు సార్. అది ఎందుకంటే ఎవరైనా వచ్చిందని 10కో 5కో అమ్ముకోం. వరంగల్ జిల్లా రైతులకు గొర్రెల పెంపకం మీద మంచి సలహాలు సందేశాలు అందించారు. జిల్లా రైతు తప్పకుండా గొర్రెలను పెంచి మంచిగా దిగుబడి తీస్తూ డబ్బులు సంపాదిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. ఇంతవరకు గొర్రెల పెంపకంలో అనుభవాలు దుగ్గొండి మండలం కేశవాపూర్ గ్రామ రైతు కనకయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. किसान भाइयों गांठ बांध लो बहुत है काम की समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.